సిటీ న్యూస్కు స్వాగతం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం సమాయత్తమైందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం సమాయత్తమైందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనున్న వేళ పోలీసు యంత్రాంగం పోలింగ్ రోజున తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్ల గురించి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ వివరించారు. జిల్లా మొత్తం 977 పోలింగ్ లొకేషన్స్లో 126 క్రిటికల్ లొకేషన్స్, 851 నార్మల్, 1686 పోలింగ్ స్టేషన్స్ నందు 322 క్రిటికల్, 1364 నార్మల్ పోలింగ్ స్టేషన్స్, ఇందులో 5 రవాణా సౌకర్యం సరిగా లేని పోలింగ్ లొకేషన్స్లో గల 6 పోలింగ్ స్టేషన్స్ నాగాయలంక మండలంలో ఉన్నాయన్నారు. జిల్లా మొత్తం 160 లైసెన్స్ కలిగిన వెపన్స్ ఉండగా వాటిలో 133 డిపాజిట్ కాగా మిగిలిన 27 బ్యాంకులు, ఇతర సెక్యూరిటీ స్థలాలలో ఉంచడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 18 కేసులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై, 21 ఐపీసీ కేసులు నమోదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 1605 కేసులలో 10,56,90,810 రూపాయల విలువ కలిగిన వాటిని సీజ్ చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు మన దగ్గర నాన్ అవైలబుల్ వారెంట్స్ 51, ఆల్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. All 160 licensed weapons, out of that 133 are deposited with us. 27 exemption bank వారికి ఇచ్చేసినాం జరిగింది. ఇప్పటి వరకు 10,026 persons in 2,611 cases have been bounded over. All rowdies, all history sheeters, all kind of troublemongers, political suspects, everybody has been bounded over. ఇప్పటి వరకు చూస్తే 7,23,17,000 worth of cash, 94,30,046 worth of liquor IDRX has been seized. 464 kgs of ganja worth 39 lakh has been seized. 1,69 lakh worth of precious metals has been seized. 29 lakh worth of freebies. Other item 38,000. Total kalpi 10,56 lakh worth of materials in 1,605 cases we have registered in 986 incidents so far in Krishna Jilla in last 4 months. ఇప్పటి వరకు నుంచి 16 మార్చ్ నుంచి ఎంసీసీ కోడ్ వచ్చిన తర్వాత మన దగ్గర 18 ఎంసీసీ కేసెస్, 21 ఐపీసీ కేసెస్ రిలేటెడ్ టు పోల్ ఇష్యూస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్. ఆల్ ఆర్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ థరలీ. ఆల్మోస్ట్ ఎవ్రీ కేస్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ఇన్వెస్టిగేషన్ చార్జ్ షీట్ స్టేజ్లో ఉన్నాయి అందరు కేసెస్. సో మన తరఫున మీ తరఫున రిక్వెస్ట్ ఉంది, పోల్ డే ఎవ్రీబడి షుడ్ కమ్ ఫ్రీలీ, ఫెయిర్లీ, రిజిస్టర్ దేర్, కాస్ట్ దేర్ ఓట్ అండ్ ఇమీడియట్లీ గో బ్యాక్ టు హోమ్. ఆ రోజు సెక్షన్ 144 అమల్లో ఉంది, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా ఉంది. సో ఇమీడియట్లీ దే షుడ్ కమ్ ఫ్రీలీ, రిజిస్టర్ దేర్ ఓట్, గో బ్యాక్. డోంట్ అన్నెసెసరీ లిటర్ అరౌండ్ ఎనీథింగ్. అన్నెసెసరీ ఎనీబడి ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్ మన దగ్గర నాలెడ్జ్ చాలా హెల్ప్ లైన్స్ ఉన్నాయి కలెక్టర్ దగ్గర, మన పోలీస్ దగ్గర. ఇమీడియట్లీ దే షుడ్ కాల్. ఇమీడియట్లీ వెంటనే విదిన్ 5 to 10 minutes అవర్ స్పెషల్ టీమ్ విల్ రీచ్ అండ్ ఈ షుడ్ క్లియర్ అవుట్ ఆల్ ప్రాబ్లమ్. ఆల్రెడీ చెప్పడం జరిగింది. 126 క్రిటికల్ లొకేషన్స్, దాంట్లో 59 హైపర్ సెన్సిటివ్ లొకేషన్ మన దగ్గర ఐడియా ఉన్నాయి. ప్రీవియస్ ఇన్సిడెంట్స్కి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అక్కడ ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టడం జరిగింది. స్పెషలీ పారామిలిటరీ ఫోర్స్ బయట నుంచి సిఐఎస్ఎఫ్, సిఐపిఎఫ్ వచ్చి అయితే ఇచ్చిస్తున్నాము. దాంతోపాటు మన ఫోర్స్ కూడా ఎక్స్ట్రా అక్కడ పెట్టడం జరిగింది. అండ్ దెన్ దిస్ క్యూఆర్టీ అండ్ స్పెషల్ క్యూఆర్టీస్ ఐఎమ్ సెయింగ్ విదిన్ 5-10 minutes. పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రం ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులతో కోలాహలంగా మారింది. పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రం ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులతో కోలాహలంగా మారింది. 13వ తేదీ జరగనున్న పోలింగ్కు సంబంధించి నోబుల్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రం ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులతో కోలాహలంగా మారింది. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకోవడం ప్రారంభించారు. మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గంలోని 205 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 1,466 మంది ఉద్యోగులు ఎన్నికల విధులలో పాల్గొంటున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు సిబ్బంది ద్వారా ఈవీఎంలను తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా బస్సులను సిద్ధం చేశారు. ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు అవసరమైన పోలింగ్ సామాగ్రిని అధికారులు పంపిణీ చేస్తున్నారు. సాయంత్రానికి ఈవీఎంలు, ఎన్నికల సిబ్బంది నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు.
రేపు అండి 13th మే మీరు రేపు జరిగే ఎలక్షన్ కోసం మచిలీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మనకి 202 పోలింగ్ స్టేషన్స్ ప్లస్ 3 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి దాదాపు 1700 మంది పోలింగ్ సిబ్బంది వస్తున్నారు కూడా. సో వాళ్ళందరికీ కూడా మనం మెటీరియల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం ఇప్పుడు. సో చేసిన తర్వాత వాళ్ళ రెస్పెక్టివ్ రూట్స్ ద్వారా వాళ్ళ పోలింగ్ స్టేషన్కి ఈరోజు ఆఫ్టర్నూన్ 3 or 4 టైంకి రీచ్ అయిపోతారు. సో రేపటి ఎలక్షన్కి మేమంతా కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఈవీఎంస్ అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అరౌండ్ 1700 ఉన్నారండి. అరౌండ్ 78 వెహికల్స్ వరకు ఉన్నాయండి. సో మనము యావరేజ్గా 8 to 12 పోలింగ్ స్టేషన్స్కి ఒక సెక్టర్ ఆఫీసర్ అని ఉంటారు అండ్ ఒక రూట్ ఆఫీసర్ కూడా ఉంటారు. సో సెక్టర్ ఆఫీసర్ అనే వాళ్ళు లీడర్షిప్ తీసుకుంటారు ఆ పర్టికులర్ పోలింగ్ స్టేషన్స్కి. రూట్ ఆఫీసర్ సహాయంతో ఆ బస్సెస్ ఆ రూట్లో వెళ్తాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని బార్ షాపులను, వైన్ షాపులను సీజ్ చేసినట్లు అబ్కారీ సూపరింటెండెంట్ ఆవులయ్య తెలిపారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈ నెల 13వ తేదీన జరగనున్న నేపథ్యంలో జిల్లాలో అన్ని బార్ షాపులకు, వైన్ షాపులను సీజ్ చేసినట్లు అబ్కారీ సూపరింటెండెంట్ ఆవులయ్య తెలిపారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈ నెల 13వ తేదీన జరగనున్న నేపథ్యంలో డ్రైడే సమయంలో ఎటువంటి మద్యం అమ్మకాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని అబ్కారీ సూపరింటెండెంట్ ఆవులయ్య తెలిపారు. ఎన్నికల ముందు 48 గంటల ముందే జిల్లాలో ఉన్న అన్ని బార్ షాపులను, వైన్ షాపులను సీజ్ చేశామని ఆయన పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మద్యం అమ్మకాలు చేసిన బార్ లైసెన్సులు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. కలెక్టర్ గారి ఆదేశం మేరకు నిన్న సాయంత్రం 6 గంటల నుండి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలోని అన్ని బార్లు, అదేవిధంగా గవర్నమెంట్ లిక్కర్ షాప్స్, టాడీ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఈ డ్రై డే సందర్భంగా నేను అందరికీ అవనిగడ్డలోని పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రం పోలింగ్ సిబ్బందితో కోలాహలంగా మారింది. పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రం ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులతో కోలాహలంగా మారింది. 13వ తేదీన జరగనున్న పోలింగ్కు సంబంధించి అవనిగడ్డలో ఏర్పాటు చేసిన పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రం ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులతో కోలాహలంగా మారింది. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకోవడం ప్రారంభించారు. మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గంలోని 269 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 1800 మంది ఉద్యోగులు ఎన్నికల విధులలో పాల్గొంటున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు సిబ్బంది ద్వారా ఈవీఎంలను తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అందుకోసం ప్రత్యేకంగా బస్సులను సిద్ధం చేశారు. అందరికీ నమస్కారం అండి. సార్, పీడీఎంఎస్ యాప్ ఇంకా 111 మంది పెండింగ్ ఉన్నారు. మీరందరూ కూడా లిస్ట్ మన ఓపీఓ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఓపీఓకి సెపరేట్ టీం చేసేసి ఓపీఓ మీరా ఏ పేరమ్మా ఝాన్సీ గారు. మోడర్న్ ఐకేర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఇంగ్లీష్ పాలెంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మోడర్న్ ఐకేర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఇంగ్లీష్ పాలెం గౌసియా మసీద్ ఆవరణలో ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ భానుమూర్తిచే పలువురికి ఉచిత కంటి పరీక్షలు జరిపిన అనంతరం ఉచిత మందులు అందజేస్తున్నట్లు నిర్వాహకులు మహమ్మద్ యూనస్, మహమ్మద్ నియాజ్ తెలిపారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి మోడర్న్ ఆప్టికల్స్చే కళ్లజోడు మరియు అవసరమైన వారికి కంటెద్దాల ధరకే కళ్లజోడు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ జి భానుమూర్తి అండి. నేను కంటి వైద్య నిపుణులు, ప్రభుత్వ ఆసుపత్రి మచిలీపట్నం. ఈరోజు ఇంగ్లీష్ పాలెం మద్రాసాలో గౌసియా మసీద్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ఉచితంగా నేత్ర వైద్య శిబిరం అనేది ఈ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ అరేంజ్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా మోడర్న్ ఆప్టికల్స్ వారు వీటికి ఉచితంగా మందులు మరియు కళ్ళజోళ్ళు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరము, ఉచిత కంటి ఆపరేషన్కి సంబంధించి ఒక క్యాంప్ జరుగుతోంది.
సో ఇది అందరికీ సద్వినియోగపరచాలని చెప్పేసి ఇలాంటి క్యాంప్స్ తర్వాత ఇలాంటి ఇంకా ఎక్కువ వైద్య శిబిరాలు అనేటివి అడ్మినిస్ట్రేషన్ పెట్టాలని చెప్పి ఆకాంక్షిస్తూ ప్రజలందరూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలని సద్వినియోగపరచాలని చెప్పి. నిన్న డాక్టర్ గారు అయితే మన క్లినిక్లో అదే మోడర్న్ ఐ కేర్లో ఈ విషయం మేము ప్రకటించాం. దాని ప్రకారంగా చాలామంది వచ్చారు, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే ఒక 5-6 క్యాటరేట్ కేసులు, వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళ కంట్లో క్యాటరేట్ పెరిగిందని. ఒక రెటినా కేసు, నేను నిన్న చెప్పినట్టుగా ఈ షుగరు వల్ల రెటినా పాడవటం అంటూ జరుగుద్ది. దీన్ని ముందుగా చూపించుకొని జాగ్రత్త పడితే అక్కడికి విజన్ మనం సరి చేయగలరు డాక్టర్ గారు. ఆ తర్వాత లేట్ చేసిన కొద్దీ ఇంకా మనం చేయలేరు. ఇప్పుడు ముందుగా మీరు జాగ్రత్త పడి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి డాక్టర్ దగ్గర చూపించి ఏదైతే ఆయన చెప్పిన మెడిసిన్ సలహాలు ఉపయోగిస్తే ఆ యొక్క వ్యాధిని అక్కడికి నియంత్రించవచ్చు, లేదంటే చాలా కష్టం. నేను బెంగళూరు నుంచి వచ్చానండి రేపు ఓటు వేయడానికి. కానీ ఇక్కడే మా ఇల్లు. ఏంటంటే ఇక్కడ ఫ్రీ ఐ క్యాంప్ పెట్టారని తెలిసింది. ఐ చెకప్ చేయించుకుందాం, చూద్దాం ఎలా చేస్తారంటే సార్ బాగా చేశారు. నాకు లైట్గా సైట్ ఉందని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఉచితంగా మెడిసిన్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఈ క్యాంప్లో చూపించుకున్న వాళ్ళకి మోడర్న్ ఆప్టికల్స్ వాళ్ళు ఉట్టి కళ్ళద్దాల ధరకే కళ్ళజోడి ఇస్తున్నారు. సో నేను అది రేపు తీసుకొని సరైన గుర్తుకు ఓటేస్తాను. థ్యాంక్ యూ. పోలింగ్ తేదీ నాడు ఉచిత దంతవైద్య పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ నెల 13వ తేదీ జరగనున్న పోలింగ్ సందర్భంగా ఉదయం 10 గంటలలోపు తమ ఓటు హక్కు వినియోగించుకున్న వారికి మచిలీపట్నంలో ఉచితంగా దంతవైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమం ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రద్దు చేయడం జరిగిందని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కృష్ణా బ్రాంచ్ సెక్రటరీ వి కిరణ్ కుమార్ మరియు డాక్టర్ రావి శ్రీనివాసరావులు తెలిపారు. 13/5/2024 మేము మన ఐడిఏ కృష్ణా బ్రాంచ్ తరఫున తలపెట్టిన ఓటర్లని చైతన్యపరచడం కోసం ఏర్పాటు చేయబడిన వైద్య శిబిరంని ఎలక్షన్ నియమావళి ప్రకారం పర్మిషన్లు తీసుకున్నందువల్ల రద్దు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. తదుపరి కార్యక్రమాలు ఏమైనా ఉంటే తర్వాత తెలియజేస్తాము. గత 2 రోజుల క్రితం అనౌన్స్ చేయబడిన ఉచిత దంత పరీక్షలు ఎన్నిక నియమాలు అనుసరించి రద్దు చేయబడింది. కావున ప్రేక్షకులు నియోజకవర్గ ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి ఏమైనా ప్రోగ్రాం మేము తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుంది. శ్రీనివాసనగర్లో శ్రీ సత్యసాయి భజనా సెంటర్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పంచాయతీరాజ్ కాలనీ శ్రీనివాసనగర్లో శ్రీ సత్యసాయి భజనా సెంటర్ వార్షికోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. ఉదయం సెంటర్ ఇన్ఛార్జి ఎంబి రామ్మూర్తి, కళ్యాణి దంపతులు జ్యోతి ప్రజ్వలన, బి గోవర్ధనగిరిరాజు సుప్రభాతంతో ప్రారంభమైన కార్యక్రమాలు అనంతరం నగర సంకీర్తన నిర్వహించారు. అనంతరం బైపాస్ రోడ్డులోని యానాదులకు చిట్టిపాలెం జంక్షన్ దగ్గర ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వైశాఖ మాసం సందర్భంగా మామిడి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్, వై సుబ్రహ్మణ్యేశ్వరరావు, హనుమకొండ వెంకటేశ్వరరావు, సుంకర విఘ్నేశ్వరరావు, జయలక్ష్మి, గజలక్ష్మి మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.